ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. తృతీయ భావంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల యొక్క అండదండలు అనగా ఈ వారంలో బుధవారం నుంచి రవి కర్కాటక రాశిలోనికి ప్రవేశించడం వల్ల, అది తృతీయ భావం కావడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఒక సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ప్రభుత్వం నుంచి సహాయాన్ని కూడా అందుకోగలుగుతారు. జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మికంగా ఒక సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. విద్యారంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు అందుకుంటారు. లాభంలో శని సంచారం వల్ల పనివారి సహకారం ఈ వారంలో మీకు బాగా ఉంటుంది. ఆ రకంగా పనివారి సహకారంతో ఇంటా బయట కూడా చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. తృతీయ భావంలో బుధ సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటలకు అపార్థాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు ప్రతికూలంగా ఉంటాయి. వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు కానీ, మీ ఆలోచనలు కానీ పెద్దగా కలిసి రావు. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.